హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని ప్రతిపాదించిన ఆర్ఓఆర్ చట్టానికి రంగం సిద్ధమైంది. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఈ ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రభుత్వం గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం 2 గంటల పాటు రెవెన్యూ శాఖ మంత్రితోనూ సంబంధిత అధికారులతోనూ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ ఆర్ఓఆర్ చట్టం చాలా మార్పులు చేశారు. ఈ మార్పులు చేయడం వలన రైతులకి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ఆర్ఓఆర్ చట్టంలో ముఖ్యంగా ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఈ ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తున్నారు. ఈ ధరణి పోర్టల్ భూమాతగా మార్చడానికి దగ్గరగా 8 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల్ని ఎన్నో రకాల సమావేశాలు కండక్ట్ చేసి వాటిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆ ఇబ్బందుల్ని ఎరాడికేట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంది అనేక మార్లు పలు దఫాలుగా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ఎన్నో కొత్త విషయాలు బహిర్గతమైనాయి. ఆ కొత్త విషయాలు ధరణి పోర్టల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజాల్వ్ చేయలేము అని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ ధరణి పోర్టల్లో ఆ రిజాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఏ విధంగా రిజాల్వ్ చేయాలి, దానికి ఈ ఆర్ఓఆర్ చట్టంలో చాలా మార్పులు చేసి ఇప్పుడు ధరణి పోర్టల్ని భూమాతగా మారుస్తూ ఆ రైతులకి, ఆ భూ వినియోగదారులకి, ఆ భూ హక్కులు ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేస్తూ కొత్త పద్ధతుల ద్వారా, కొత్త విధానాల ద్వారా, కొత్త ప్రొసీజర్స్ ద్వారా అవన్నిటినీ రిజాల్వ్ చేసి వాళ్ళకి సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఎన్నో చర్చలు చేసిన తర్వాత ఇప్పుడు గురు శుక్రవారంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఒక్కసారి అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ తన మంత్రి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరితోనూ చర్చలు జరిపి ఓకే చేసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి ఈ రోజు అంటే సోమవారం రోజున డిస్కషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో పెట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షాలు, పాలకపక్షం ఓకే అని ముద్ర పడిన తర్వాత దీన్ని గవర్నర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. గవర్నర్ ఒకసారి ఆమోద ముద్ర పడిన తర్వాత ధరణి పోర్టల్ భూమాతగా మారిపోతుంది. ఆర్ఓఆర్ చట్టంలో ఏవైతే లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులన్నీ ఓవర్కమ్ చేసి కొత్త ప్రొసీజర్స్, కొత్త భూమాతలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ప్రకారం రంగం సిద్ధమవుతుంది. భూ సమస్యల పరిష్కారానికి సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ధరణిలో సమస్య పరిష్కారం కాకపోతే సదరు రైతు ఏమీ చేయలేకపోతున్నాడు. ఇలాంటి రైతులు కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. కోర్టుకు వెళితే సమస్య పరిష్కారానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టంలో భాగంగా భూమాతలో పరిష్కారం కాని సమస్యపై అప్పీలుకు వెళ్లడానికి వీలుగా ప్రత్యేక ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికార స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఈ ట్రిబ్యునల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. 33 మాడ్యూల్స్ ధరణి పోర్టల్లో ఉన్నాయి. యాక్చువల్గా గతంలో ఎవరైనా ఒక సమస్య ఉండి ఆ సమస్యకి సంబంధించిన మాడ్యూల్లో ప్రెస్ చేయకుండా వేరే మాడ్యూల్ కనుక ప్రెస్ చేసినట్లయితే 33 మాడ్యూల్ అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మాడ్యూల్. ఆ 33 మాడ్యూల్లో ఏదైతే సమస్యకి సంబంధించిన మాడ్యూల్ కాకుండా వేరే మాడ్యూల్ని కనుక వాళ్ళు సెలక్షన్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఆ దరఖాస్తు, ఆ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి లేటెస్ట్ అంటే ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేసిన తర్వాత ధరణి పోర్టల్ భూమాతగా మారిన తర్వాత వచ్చేటటువంటి పోర్టల్లో మాడ్యూల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ ఒక సమస్యకి సంబంధించి సేమ్ మాడ్యూల్ కాకుండా వేరే మాడ్యూల్లో ప్రెస్ చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఆ అప్లికేషన్ని తిరస్కరించడానికి అవకాశం లేదు. ఏ అధికారికైతే ఆ సమస్యని కేటాయించబడుతుందో ఆ అధికారి టైం టు టైం హయ్యర్ అఫీషియల్స్కి తన రిపోర్టును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు డిలే అయింది, దానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలి కనుక ఆ అధికారే చూడాలి. వేరే వాళ్ళకి మళ్ళీ అది ట్రాన్స్ఫర్ కాదు. సో ఆ సమస్యకి సంబంధించి ఎప్పుడైనా సరే ఎందుకు కాలేదు అని అడగడానికి ఆ అధికారిని నిలదీయడానికి అవకాశం ఉంది. కనుక ఈ ధరణి పోర్టల్ భూమాతగా మారిన తర్వాత భూమాత పోర్టల్లో అన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతోంది. గతంలో ఎన్నో ఉన్నాయి, అసలు అవి అర్థం కూడా కావు. గ్రామకంఠం భూములు అని ఉన్నాయి, మీరు వినే ఉంటారు. గ్రామకంఠం భూములు, గ్రామకంఠం భూములు అంటే ఏంటంటే వాటికి డాక్యుమెంటేషన్ ఉండదు, పాస్బుక్లు ఉండవు, పత్రాలు ఉండవు. కానీ ఆ గ్రామకంఠం భూముల్ని కూడా ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి, వాటిని ఏ విధంగా రెగ్యులరైజ్ చేసి రైతులకు అందించాలి అనే దాని గురించి సుదీర్ఘమైనటువంటి చర్చని మన ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో చేస్తున్నారు. ఈ గ్రామకంఠం భూములకు కూడా ఈ భూమాత పోర్టల్లో సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈ గ్రామకంఠం భూముల మీద కూడా వాళ్ళు లోన్లు తీసుకోవడానికి కానీ
వాటిని అమ్ముకోవడానికి కానీ తగినటువంటి ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ ఏ విధంగా అడాప్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో, రెవెన్యూ శాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు. మోరోవర్ ఈ బిల్లు ఒకసారి పాస్ అయిన తర్వాత అన్ని రకాల భూములకు సంబంధించినటువంటి గతంలో 1 year నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా ఏ ప్రజావాణి వాటిల్లో కనుక అప్లికేషన్లు ఇచ్చిన అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని క్లియర్గా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మోరోవర్ ఈ భూమాతగా మారడమే కాకుండా ఇంకొక బిల్లుకు కూడా రెడీ చేస్తున్నారు. అది టూరిజం బిల్లు. టూరిజానికి సంబంధించి మన తెలంగాణలో ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది కూడా గురు శుక్రవారాల్లో ఆ బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారని చెప్పి సూచనప్రాయంగా తెలిసింది. సో ఫ్రెండ్స్, ధరణి పోర్టల్ భూమాతగా మారి ఈ ROR చట్టంలో కొత్త మార్పులను తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి నేను మరొకసారి మీ అందరికీ చెబుతున్నాను. గతంలో కూడా ధరణి పోర్టల్ భూమాతగా మారుతోంది, దానిలో ఉన్న సమస్యలు ఏంటి అనే దాని గురించి ఒక క్లియర్ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఈ విజయ డెవలపర్స్లో ఆ వీడియో చూసినా కూడా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ ధరణి పోర్టల్ భూమాతగా మారిన తర్వాత అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.